హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టెట్ 2022కు సంబంధించి ఎస్జిటి క్వశ్చన్ పేపర్ నందు మనకి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ఇంతవరకే 12 వీడియోస్ను టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంచడం జరిగింది. వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి కూడా చూడవచ్చు. అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి ఒకసారి. ఆడిటివ్ ఐడెంటిటీ ఇన్ హోల్ నెంబర్స్. పూర్ణాంకాల్లో సంకలన తత్సమాంశం. సంకలన తత్సమాంశం అంటే ఏంది? ఏదైనా ఒక సంఖ్య ఏ అనుకున్నట్టయితే ఏకు మరొక సంఖ్యను కూడితే మళ్ళీ అదే సంఖ్య వచ్చినట్టయితే ఆ కూడినటువంటి సంఖ్యను మనం సంకలన తత్సమాంశం అంటాము. మరి ఏకు ఏ సంఖ్యను కూడితే ఏ వస్తుంది? అనగా 2కు ఏ సంఖ్యను కూడితే 2 వస్తుంది? 0. 0 అనే దానిని సంకలన తత్సమాంశం అంటాం. పూర్ణాంకాలలో అయినా పూర్ణ సంఖ్యల్లో అయినా సంకలన తత్సమాంశం 0నే అవుతుంది. సహజ సంఖ్యల్లో మాత్రమే 0 ఉండదు కాబట్టి సంకలన తత్సమాంశం ఉండనటువంటి సంఖ్యా సమితి సహజ సంఖ్యలు. ఓకే, ఇది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అదే విలోమం అంటే, సంకలన విలోమం అంటే 4 ఉంది. 4కు ఏ సంఖ్యను కూడితే 0 వస్తుంది, దానిని మనం సంకలన విలోమం అంటాం. -4, 4కు -4, -4కు +4 అనేది సంకలన విలోమము అవుతుంది. అలాగే గుణకార తత్సమాంశము, గుణకార తత్సమాంశం. మరి మల్టిప్లికేషన్ ఐడెంటిటీ అంటే 4 ఉంది. 4ని ఏ సంఖ్యతో గుణిస్తే 4 వస్తుందో ఆ గుణించినటువంటి సంఖ్యను గుణకార తత్సమాంశం అంటాము. మరి గుణకార తత్సమాంశం వచ్చేసి మనకి 1 అవుతుంది. గుర్తుంచుకోండి, గుణకార తత్సమాంశం 1, సంకలన తత్సమాంశం 0. సంకలన తత్సమాంశం పూర్ణాంకాల నుంచి ఉంటుంది, సహజ సంఖ్యలకు ఉండదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. ఈ కింది వాటిలో సత్యమైనటువంటి ప్రవచనం ఏది? 2 సరి సంఖ్యల లబ్దం ఎల్లప్పుడూ సరి సంఖ్యనే అవుతుంది. సో 2 సరి సంఖ్యల లబ్దం అనేది ఎల్లప్పుడు కూడా సరి సంఖ్యనే అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో 2-3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో అన్ని ఆప్షన్స్ చూడాలి. ఇక్కడ 2 సరి సంఖ్యలు లబ్దం ఎల్లప్పుడు కూడా సరి సంఖ్యనే. 2 × 4 8 అవుతుంది. 3 బేస్ సంఖ్యల మొత్తం ఒక సరి సంఖ్య. చూడండి ఒక్కసారి, 3 బేస్ సంఖ్యలు తీసుకోండి, మరి కూడితే మనకి ఏమవుతుంది? బేస్ సంఖ్య వస్తుంది, కానీ సరి సంఖ్య రాదు. ఇది రాంగ్. ప్రధాన సంఖ్యలు అన్ని బేస్ సంఖ్యలే, ఇది కూడా తప్పు. ఎందుకంటే 2 అనేది సరి సంఖ్య. ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఉండవు, ప్రధాన సంఖ్యలకు కూడా 2 కారణాంకాలు ఉంటాయి. 1 మరియు అదే సంఖ్య ఖచ్చితంగా కారణాంకాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 5 1/6 + 3 1/2. 5 1/6 + 3 1/2. ఇందులో గమనించినట్టయితే దీన్ని సూక్ష్మీకరించేటప్పుడు మనం 5 + 1/6 + 3 + 1/12 ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇంటీజర్కి ఇంటీజర్ యాడ్ చేస్తే 8 అవుతుంది. 1/6ను 2/12 రాస్తున్నా, ప్లస్ 1/12 రాస్తున్నా. సో 8 + 2 + 1 3/12. 3/12 అంటే 3 1 3 4 క్యాన్సల్. 8 1/4. 8 1/4. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ ఈ పద్ధతి రాకపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి మనకి ఇంప్రాపర్గా మార్చుకుంటాం, అపక్రమ భిన్నంగా మార్చుకుంటాం. 6 5 30, 30 + 1 31/6 ప్లస్ 12 36, 36కి 1 కొడితే 37/12. హారాలు వేరువేరుగా ఉన్నాయి. మరి మొదటి అకరణీయ సంఖ్యను 2తో గుణిస్తే 62/12 అవుతుంది. 37/12 కూడితే 99/12. 99ని 12తో భాగిస్తే 12 96, 3 మిగులుతుంది. లేదా ముందుగా 3తో భాగిస్తే 3 33, 3 4, 4తో భాగిస్తే 4 32, 1 మిగులుతుంది. 8 1/4. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్లాట్ ఈజ్ 60 meters లాంగ్ అండ్ 40 meters వైడ్. ఏ పాత్ ఆఫ్ 3 meters వైడ్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ అరౌండ్ ద ప్లాట్, దెన్ ద ఏరియా ఆఫ్ ద పాత్. ఒక ప్లాట్ పొడవు 60 మీటర్లు, పొడవు వెడల్పు 40 మీటర్లు అయితే ప్లాట్ చుట్టూగా మనకు 3 మీటర్ల వెడల్పు బాట నిర్మించబడింది. అయితే బాట వైశాల్యం ఎంత? మరి బాట వైశాల్యం తెలుసుకోవాలంటే ముందుగా మరి ఇచ్చినటువంటి దాని యొక్క 60 మీటర్లు పొడవు, 40 మీటర్లు వెడల్పు ఉంది. దీని చుట్టూ బాట వేశాము. 3 మీటర్ల వెడల్పు ఉండాలి కాబట్టి మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 66 మీటర్లు అవుతుంది. ఎందుకంటే ఇడ 3 మీటర్లు, ఇడ 3 మీటర్లు కాబట్టి 66 మీటర్లు. అలాగే ఇది 40 46 అవుతుంది. సో ఇప్పుడు బయట ఉన్నటువంటి దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ లోపల ఉన్నటువంటి దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ చేస్తే మనకు కావాల్సినటువంటి బాట వైశాల్యము వస్తుంది. సో దీర్ఘచతురస్ర వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి 66 × 46 ఒకటి బయటది, అలాగే లోపలిది 60 × 40. సో 66 × 46 చేద్దాం. 3036 మైనస్ 2400. సో మైనస్ చేసినట్టయితే మనకి కావాల్సినటువంటి 636 చదరపు మీటర్లు లేదా మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే,
ముందుగా దీర్ఘచతురస్రాకారం ఉన్నటువంటి రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఉంటుంది ప్లాట్. 60 మీటర్స్ 40 మీటర్స్ ఉంది. దానికి బయట చుట్టూగా 3 మీటర్ల వెడల్పు ఉండేటట్టు బాట వేయడం వల్ల మరి ఇటువైపు 3 మీటర్లు, ఇటువైపు 3 మీటర్లు, ఇటువైపు 3, ఇటువైపు 3 కూడా దీర్ఘచతురస్రాకారం వస్తుంది. మరి దాని యొక్క పొడవు 66 మీటర్లు, వెడల్పు 46 మీటర్లు అవుతుంది. మరి బాహ్య దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ అంతర దీర్ఘచతురస్ర వైశాల్యం చేస్తే మనకు కావాల్సినటువంటి క్వశ్చన్కు సమాధానం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 100 మీటర్స్ మైనస్ 64 మీటర్స్ 45 సెంటీమీటర్స్. 100 మీటర్స్ అనగా 100.00 రాసుకుంటాం డెసిమల్ నెంబర్గా. మీటర్స్ ఇది కూడా మీటర్స్లోనే ఉంది. 64 మీటర్స్ 0.45 సెంటీమీటర్స్. ఈ ముందు భాగం మీటర్స్ అవుతుంది, ఇది సెంటీమీటర్స్ అవుతుంది. సో మైనస్ చేస్తే 5. సో బారో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చేస్తాం. 9 - 4 5 అవుతుంది. ఇక్కడ 9 - 4 5 అవుతుంది. 9 - 6 3 అవుతుంది. 35 మీటర్స్ 55 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 35 మీటర్స్ 55 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 90 degrees దెన్ ఇట్ ఈజ్. ఒక త్రిభుజంలో ఒక కోణము 90 డిగ్రీలు అయినట్టయితే దానిని లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. వన్ యాంగిల్ ఈజ్ 90 degrees, దట్ ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రిమైనింగ్ 2 యాంగిల్స్ ఆర్ అక్యూట్ యాంగిల్స్. సో మనకి ఇది 90 అయితే మనకి ఇచ్చినటువంటి మిగిలిన 2 కోణాల మొత్తం కూడా కొన్ని సందర్భాల్లో అడుగుతాడు. లంబకోణ త్రిభుజంలో 2 అల్ప కోణాల మొత్తం సమ్ ఆఫ్ 2 అక్యూట్ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees అవుతాయి. ఇఫ్ 2/3 ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 75% ఆఫ్ B దెన్ A ఈజ్ టు B. సో 2/3 ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు 75% ఆఫ్ B మీన్స్ 75/100 ఇంటూ B. సో క్యాన్సల్ చేస్తే 25 3 25 4 క్యాన్సల్ అవుతుంది. ఇప్పుడు 2/3 ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ B/4 అవుతుంది. సో మనకి అడ్డగుణకారం చేస్తే మనకేమవుతుంది, 2 4 8A ఈజ్ ఈక్వల్ టు 9B అవుతుంది. మనకు కావాల్సింది A/B కాబట్టి A/B ఈజ్ ఈక్వల్ టు 9/8 అవుతుంది. సో A/B, B ఇటు సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది, 8 గుణిస్తుంది కాబట్టి మనకి రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో 9/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 9:8. 9:8. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 3, B ఈక్వల్ టు 5 దెన్ A పవర్ ఆఫ్ B మైనస్ B పవర్ ఆఫ్ A. సో A వాల్యూ 3 ఉంది, 3 పవర్ ఆఫ్ 5 మైనస్ B అంటే 5 పవర్ ఆఫ్ A అంటే 3. సో 3 పవర్ ఆఫ్ 5 మైనస్ 5 పవర్ ఆఫ్ 3. 3 పవర్ ఆఫ్ 5 అనగా 3ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 243 వస్తుంది. 5ని 3 టైమ్ మల్టిప్లై చేయడం వల్ల 125. 5 ఇంటూ 5 ఇంటూ 5 మైనస్ చేస్తే మనకి 243 మైనస్ 125 8 1 1 118. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ 66 మీటర్స్ దెన్ ఇట్స్ ఏరియా. మరి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే సర్కిల్ ఏరియా A ఈజ్ ఈక్వల్ టు πr². ఇక్కడ రేడియస్ కావాలి, మరి రేడియస్ తెలుసుకోవాలి ముందుగా. సో ఇక్కడ ఇచ్చింది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ వృత్త పరిధి 2πr ఈజ్ ఈక్వల్ టు 66 ఇచ్చిండు. సో r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో 66/2π అవుతుంది. 66/2π లేదంటే 2 ఇంటూ 22/7 ఇంటూ r అవుతుంది. సో ఇక్కడ క్యాన్సల్ చేద్దాం. 22 1 22 3 క్యాన్సల్. r ఈజ్ ఈక్వల్ టు 7 భాగిస్తుంది, అవుతుంది గుణిస్తుంది 3 ఇంటూ 7/2 అవుతుంది. 3 ఇంటూ 7/2 అనగా 21/2. ఇప్పుడు మనకు కావాల్సింది వృత్త వైశాల్యం ఏరియా ఆఫ్ ద సర్కిల్ కాబట్టి 22/7 ఇంటూ రేడియస్ అంటే 21/2 వచ్చింది. 21/2. సో 2 1 2 11 క్యాన్సల్. 7 1 7 3 క్యాన్సల్. 11 3 33 ఇంటూ 21/2. సో 33 ఇంటూ 21 చేద్దాం. 693. 693/2 చేస్తే డివైడ్ చేస్తున్నాం. మరి డివైడ్ చేసినట్టయితే 3 4 6.5 346.5. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 346.5 చదరపు మీటర్లు అవుతుంది. ఓకే, 346.5. ముందుగా ఇచ్చినటువంటి దాంట్లో సర్కంఫరెన్స్ నుంచి రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ రేడియస్ని మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏరియా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2025 2025 యొక్క వర్గమూలం. మరి 2025 యొక్క వర్గమూలం చూసినట్టయితే 1ల స్థానంలో 5 ఉంది. ఇది ఉన్నట్టు ఈ విధంగా 25 ఉన్నప్పుడు మిగతాది చూసినట్టయితే 20 ఉంది. 20 అనేది ఏ 2 వరుస సంఖ్యల లబ్ధం వస్తుందో చూస్తే 4 ఇంటూ 5 కాబట్టి 45 ఇంటూ 45 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 45. లేదు అంటే 2025ను మనకి భాగాహార పద్ధతిలో తెలుసుకోవచ్చు. భాగాహార పద్ధతిలో ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి ఎడమవైపుకు 2 అంకెలకు బార్ గీస్తాం. ముందుగా మొదటి 2 సంఖ్యలు 20 ఉన్నాయి. 20 కంటే ముందున్నటువంటి వర్గ సంఖ్య 16. 4 4 16 తీసివేస్తాం. 4. నెక్స్ట్ జత రాసుకుంటాం 25. 4 4 కూడితే 8 అవుతుంది. 8 ఇంటూ 5 8 8 5 5. సో 425. సో ఎంత వచ్చింది 45. ఇఫ్ ఏ వాటర్ ట్యాప్ కెన్ ఫిల్ ఏ 50 లీటర్ ట్యాంక్ ఇన్ 5 hours, ద సేమ్ వాటర్ కెన్ ఫిల్ 75 లీటర్స్ ట్యాంక్ ఇన్ డాష్ అవర్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 50 లీటర్స్ ట్యాంక్ ఉంది. ట్యాంక్ నింపడానికి ఎంత టైం పడుతుంది, 5 hours పడుతుంది. అయితే
75 లీటర్స్ ట్యాంకు నింపడానికి సేమ్ ట్యాప్ ఎంత టైం పడుతుంది అంటున్నాడు. నీటి కుళాయి అనేది 50 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి ఒక ట్యాంకును 5 గంటల్లో నింపుతుంది. 5 గంటల్లో నింపినట్టయితే మనకి ఒక గంటకు 10 లీటర్స్ వస్తాయి. ఒక గంటకు 10 లీటర్స్ వస్తాయి. ఇప్పుడు 75 లీటర్స్ను ఫిలప్ చేయాలంటే మనకి 70 లీటర్స్కి ఏమో 7 అవర్స్, 5 లీటర్స్కి ఏమో హాఫ్ అన్ అవర్. సో మొత్తం మీద 7.5 అవర్స్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, 50 లీటర్స్కి 5 అవర్స్ అయితే 1 అవర్కి 10 లీటర్స్ అవుతుంది. 1 అవర్కి 10 లీటర్స్ కాబట్టి 70 లీటర్స్కి 7 అవర్స్, 5 లీటర్స్కి హాఫ్ అన్ అవర్, 7.5 అవర్స్. సొల్యూషన్ ఫర్ 1/3 ఆఫ్ x - 1 ఈక్వల్ టు 2/3. సో 1/3 ఇంటూ x అంటే x/3, -1 అనేది కాన్స్టెంట్ కాబట్టి రైట్ సైడ్కి వస్తే +1 అవుతుంది, x/3. సో ఇక్కడ డినామినేటర్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో 2 1 జా 2 + 3 1 జా 3/3. బోత్ సైడ్స్ 3 3 క్యాన్సల్, x = 5. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. లేదు అంటే మనము ఇక్కడ కూడా చేసుకోవచ్చు. x ప్లేస్లో 5 రాస్తే 5/3 - 1. సో 5 - 3/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇలా చెక్ చేసుకోవచ్చు కూడా. సాల్వ్ ద ఈక్వేషన్ 2p/3 - p/5 ఈజ్ ఈక్వల్ టు 11 2/3. మన ఇక్కడ 2 వేరియబుల్స్, సేమ్ వేరియబుల్ 2 టైమ్స్ ఇచ్చిండు. సో ఈ రెండు అబ్జర్వ్ చేసినట్టయితే అన్లైక్ ఫ్రాక్షన్స్. సో మనకి బటర్ఫ్లై మెథడ్లో కూడా, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో కూడా ఈ రెండింటిని సింప్లిఫై చేస్తాం. లెఫ్ట్ సైడ్ 2 × 3 2 × 5 10p అవుతుంది ఫస్ట్ది, -3 × p 3p. ప్రొడక్ట్ ద డినామినేటర్స్ 3 5 15 ఈజ్ ఈక్వల్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్గా మార్చుకుంటే 11 3 33, 33 + 2 35/3. సో 3 1 3 5 క్యాన్సల్. అలాగే 10p - 3p 7p/5 అవుతుంది. అలాగే రైట్ సైడ్ 35 ఉంది, 7 1 7 5 క్యాన్సల్. 5 డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ వస్తే మల్టిప్లై. దెన్ p = 25. p = 25. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ద ఎల్సిఎం ఆఫ్ 16 24 30 16 24 30. సో ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఈ 3 నెంబర్స్ కూడా 2 టేబుల్లో వస్తున్నాయి. 2 8 జా 2 12 జా అండ్ 2 15 జా. నెక్స్ట్ది 2 టేబుల్ అగైన్ దీస్ 2 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ ఓన్లీ. 2 4 జా 2 6 జా 15. నెక్స్ట్ది 3 టేబుల్ 4 3 2 జా అండ్ 3 5 జా. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్ 2 2 జా 2 1 జా 5. సో 2 2 జా 4 4 3 జా 12 12 2 జా 24 24 5 జా 120 122 జా 240. ఇలా చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే 16 టేబుల్లో 120 రాదు కాబట్టి ఇది కాదు. 16 టేబుల్లో 160 వస్తుంది కానీ 30 టేబుల్లో రాదు, ఇది కూడా రాంగ్. 16 టేబుల్లో 200 రాదు కాబట్టి ఇది కూడా కాదు. మిగిలింది 16 టేబుల్లో 16 1 జా 16 5 జా వస్తుంది. అలాగే 24 10 జా 38 జా. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ మెథడ్ కంటే కూడా ట్రయల్ ఎర్రర్ మెథడ్లో చేసుకోవడం ఈజీ అవుతుంది. ఒక్కొక్క నెంబర్తో చెక్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. ఒక దానిలో డివైడ్ అయితేనే 2 దానిలో చెక్ చేయాలి. ఫస్ట్ దానిలో డివైడ్ కాలేదు అంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి ఆప్షన్కు. ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q రూపంలో ఉండే సంఖ్యా సమితిని ఏ అక్షరంతో సూచిస్తాము? సో రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై q. q మీన్స్ కోషియంట్. p/qలో ఉన్నటువంటి ఫామ్స్లో ఉన్న నెంబర్ను మనము q అకరణీయ సంఖ్యలో అంటాము తెలుగులో. సో q అని అక్షరం చేత సూచిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఫ్యాన్ ఈజ్ 1600, డిస్కౌంట్ ఈజ్ 6%, దెన్ ఇట్ సేల్స్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చిండు? 1600 రూపీస్ ఇచ్చిండు. అలాగే డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు? 6% ఇచ్చిండు. 6% డిస్కౌంట్ చేసినట్టయితే డిస్కౌంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 6% ఆఫ్ 1600. సో 16 6 జా 96 రూపీస్ అవుతుంది. 96 రూపీస్ డిస్కౌంట్ తీసేస్తే మిగిలినటువంటి 504 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. In a triangle, exterior angle is 120 degrees and interior opposite angles are in the ratio 1:5. Then one of the angle is. సో ఒక త్రిభుజం తీసుకుంటున్నాం. త్రిభుజంలో బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్ 120 degrees ఇచ్చిండు. ఇంటీరియర్ యాంగిల్స్ రేషియో ఇచ్చిండు 1:5. సో 1 is the 1x, 1 is the 5x. We know the formula exterior angle equal to sum of two interior opposite angles. 120 degrees is equal to 1x plus 5x, then 6x. Then x is equal to 120/6. 120/6 చేస్తే 20 degrees. Therefore, one angle is 20 degrees, one angle is 100 degrees. సో ఇక్కడ 20 degrees ఆప్షన్ లేదు, 100 degrees is the correct option. ఓకే, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. బాహ్య కోణము అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానం. కాబట్టి 1x plus 5x is equal to 120, 6x is equal to 120, x is equal to 20. సో 20 ఒకటి 100 ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యూబాయిడ్ whose breadth is half of its length x and height is double of the length, then its volume. దీర్ఘగణం యొక్క వెడల్పు పొడవు xలో సగము, అలాగే ఎత్తు దాని పొడవుకు రెట్టింపు అయితే ఆ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు L × B × H. ఇందులో
మనకి దీర్ఘనం యొక్క వెడల్పు పొడవులో సగం ఉంది. ఫస్ట్ L = x ఇచ్చిండు, వెడల్పు ఏం చెప్పిండు, పొడవులో సగము x/2 అవుతుంది. అలాగే ఎత్తు హైట్ అనేది ఎట్లుంది, దాని పొడవుకు రెట్టింపు, పొడవు x అనుకున్నాం కాబట్టి రెట్టింపు అంటే డబల్ 2x. అయితే వాల్యూమ్ అడిగిండు. సో x ఇంటూ వెడల్పు పొడవులో సగము, హైట్ పొడవుకు రెట్టింపు. సో 2 క్యాన్సిల్ అయితే x3. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ పర్సన్ బైస్ an article is 650 rupees and sold at profit is 6%. Then sales price. ఒక వ్యక్తి వస్తువును 650 రూపాయలకు కొన్నాడు. ఎంత లాభానికి అమ్మిండు, 6% ప్రాఫిట్తో అమ్మిండు. అయితే అమ్మినటువంటి వేల ఎంత. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. సో సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ 650, ప్రాఫిట్ 6% వాడు 106/100. సో 0 0 క్యాన్సల్. 5 13 జా, 5 2 జా, 2 1 జా, 2 53 జా. సో 13 3 జా 39, 13 5 జా 65, 68, 689. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, లేదంటే 6% ఆఫ్ 65 చేస్తాం. ఫస్ట్ 6% ఆఫ్ 65 650 రూపీస్ చేసినట్టయితే 600, 6 5 జా 30, 6 6 జా 36, 39 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో మొత్తం మీద 689 అమౌంట్ అవుతుంది. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి 10, 20, 14, x-3, x+2 and 25. These are the observations. The median is equal to 15. So how many observations? 1 2 3 4 5 6 7. The middle term is the median. The middle term is the median. So x-3 is equal to given median is equal to 15 ఇచ్చిండు. ఆరోహణ క్రమంలో ఉన్నటువంటి విలువలకు మధ్యగతం ఇచ్చిండు. మరి మధ్యలో ఉన్నటువంటి విలువ x-3 కాబట్టి x-3 is equal to 15 అవుతుంది. దెన్ x is equal to 18. -3 రైట్ సైడ్ వస్తే +3 అవుతుంది. 18 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ అండ్ బెర్త్ ఆఫ్ ద టాబ్లెట్ ఆర్ 16 సెంటీమీటర్స్ అండ్ 8 సెంటీమీటర్స్. టాబ్లెట్స్ మీన్స్ మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. దాని యొక్క లెంత్ 16 సెంటీమీటర్స్, బెర్త్ 8 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. ఇట్ హ్యాస్ ఇన్నర్ సైడ్ బ్లాక్ బార్డర్ ఇన్ 1 సెంటీమీటర్ విడ్త్ అరౌండ్ ద స్క్రీన్. దెన్ ద ఏరియా ఆఫ్ ద బ్లాక్ బార్డర్. ట్యాబ్ యొక్క పొడవు వెడల్పులు ఇచ్చిండు. లోపటి వైపు 1 సెంటీమీటర్ వెడల్పు ఉండేటట్టు మనకి ఈ విధంగా బ్లాక్ కలర్లో ఉంది. మరి ఈ బ్లాక్ కలర్ యొక్క షేడ్ చేసినటువంటి బ్లాక్ కలర్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. సో ఇంతకుముందు చేసిందేమో బయటి వైపు బాటా ఉంది, ఇక్కడేమో లోపటి సైడ్ ఉంది. లోపటి సైడ్ ఉన్నప్పుడు మరి లెంత్ 16 సెంటీమీటర్స్ ఇచ్చిండు కాబట్టి ట్యాబ్ది 1 మీటర్ తీసేస్తే 14 అవుతుంది. అలాగే విడ్త్ 8 సెంటీమీటర్స్ ఇచ్చిండు, 1 తీసేస్తే 16 సెంటీమీటర్స్ అవుతుంది. ఏరియా ఆఫ్ బ్లాక్ షేడ్ నలుపు అంచు యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 16, బయటది 16 × 8 మైనస్ 14 × 6. 16 8 128, 14 6 84, మైనస్ చేస్తే 44 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, రెక్టాంగిల్ షేప్లో ట్యాబ్ ఉంది. ట్యాబ్కు లోపల సైడ్ 1 సెంటీమీటర్ ఉండేటట్టు విడ్త్తో ఉండేటట్టు మనకి నలుపు అంచు ఉంది అని చెప్పిండు, బ్లాక్ బార్డర్. మరి తీసివేసినట్టయితే 14 లెంత్ అవుతుంది, విడ్త్ 6 అవుతుంది. 84 128, సో మైనస్ చేస్తే 44. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 4x² + y² - 6xy, b ఈజ్ ఈక్వల్ టు 3y² + 12x² + 8xy, c ఈజ్ ఈక్వల్ టు 6x² + 8y² + 6xy, దెన్ a + b + c. 3 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిండు, వాటి యొక్క సమ్ అడిగిండు. యాడ్ చేయాలంటే మనకి హారిజంటల్ మెథడ్, వర్టికల్ మెథడ్గా ఉంటాయి. మరి మనం ఈజీ మెథడ్ వర్టికల్ మెథడ్గా చూసుకుంటాం. వర్టికల్ మెథడ్ లోపల రాసేటప్పుడు సేమ్ లైక్ టర్మ్స్ ఒకదాని కింద ఒకటి రాసుకుంటే ఈజీ అవుతుంది. +12x² + 3y² + 8xy. థర్డ్ వన్ వచ్చేసి 6x² + 8y² + 6xy. హియర్ +6xy - 6xy క్యాన్సల్. 12 + 4 + 6 all are the positive. So sum is equal to 22x². Here y² all are the positive terms. 8 + 3 11, 11 + 1 12, 12y² and plus 8xy. So option 3 is the correct option. 22x² + 12y², సారీ ఇక్కడ తప్పబడింది, 12y² ఇది plus 8xy. ఓకే, ఇఫ్ 2 lines in a plane are not intersecting, then the lines are called parallel lines. ఒక తలంలో 2 రేఖలు ఖండించుకోకపోతే వాటిని మనం సమాంతర రేఖలని అంటాం. ఖండించుకుంటేనేమో ఖండన రేఖలని అంటాం. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ద నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ కెన్ బి డ్రాన్ లెటర్ ఎక్స్. ఎక్స్కు ఉన్నటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య 2, అడ్డంగా 1, నిలువ 1. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.